కరువు వచ్చేసింది, ఎల్లినో విరుచుకు పడతా ఉంది, అసలు వ్యవసాయం పరిస్థితి ఏంటో ఊహకు కూడా అందట్లేదు అని ఇప్పుడు మాట్లాడుకోవటం కనపడతా ఉంది, వినపడతా ఉంది కదా. అసలు కరువు అంటే ఏంటి? నీరు లేకపోవటమా? కాదు, కేవలం కన్నీరు మాత్రమే ఉండడం. తెలుసా మీకు కరువు ఇంపాక్ట్ జీవితాలని, జనరేషన్స్ ని ఎలా వెనక్కి నెట్టేస్తుందో? కరువు అంటే కేవలం 3 అక్షరాల మాట అనుకుంటున్నారేమో. రైతు పాలిట శాపం కరువు. ఒక 2-3 ఎకరాలు ఉన్న రైతు కరువు దెబ్బతిన్నాడు అంటే కూలీగా మారిపోయే పరిస్థితి. అదే వ్యవసాయాన్ని నమ్ముకున్న కౌలు రైతో కూలీనో అయితే సెక్యూరిటీ గార్డ్గా మిగిలిపోతారు. తెలుసా మీకు అంత తీవ్రమైన ప్రభావం ఉంటుందని? అసలు కరువు మన రాష్ట్ర రాతని ఎలా మార్చిందో తెలుసా మీకు? ఒక 3 దశాబ్దాల హిస్టరీని తిరిగేస్తే చాలా విషయాలు మన కళ్ళ ముందు కనపడతాయి. రాజకీయమేమో రైతులతో చెలగాటం ఆడుతూ ఉంది, అవకాశాలని దున్నుకుంటూ ముందుకు పోతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? కేవలం రైతులు మాత్రమే మదన పడితేనో ఆలోచిస్తేనో లాభం లేదు. మరి ఎవరు ఆలోచించాలి? మార్పు తేవాలంటే అసలు చేంజ్ రావాల్సింది ఎక్కడ? ఓపిక్గా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. డేటాని, లాజిక్ ని, హిస్టరీని ఒక చోట ఎత్తిపోసి చూస్తే మన వ్యవసాయం ఎలా చితికిపోతుందో, రైతు బీద బిక్కీగా బతకడానికి ఎంత అవస్థ పడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు, పార్టీల ఎజెండాలు ఏమీ లేవు. మట్టి వాసన తెలిసిన వాళ్ళు, వ్యవసాయం బాగు కోరుకునే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. చివరాఖర్లో నేను ఒక స్టోరీ కూడా చెప్తా. అసలు రైతు వెత ఏ స్థాయిలో ఉందో ఆ కథ మన కళ్ళకు కడుతుంది. కరువు వచ్చేసింది, అసలు జలాశయాలు ఇలా అడుగంటి పోయినాయి అని ఈనాడు లాంటి పేపర్లో ఫ్రంట్ పేజీలో ఫోటోలు వేస్తా ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదిగో ఇలాగా ప్రతి ఒక్కరూ బీమా చేసుకోవాల్సిందే అని చెప్తూ ఉన్నారు. అధికారులు, మంత్రులు, నాయకులు అవగాహన కల్పించాలి అని పిలుపునిస్తా ఉన్నారు కదా. ఇక్కడే ఒక చిన్న ధర్మ సందేహం. సపోజ్ బీమా ఉంది, బీమా కట్టే పరిజ్ఞానం, అవగాహన రైతుల్లో ఎంతమందికి ఉండే అవకాశం ఉంది? ఆర్థికంగా భారం అవుతుందన్న మాటే మాట్లాడతారు చాలా మంది, కానీ అవగాహన ఎంతమందికి ఉంటుంది? అలాంటప్పుడు ఒక వ్యవస్థ ఉండటము, వీలైతే గనక గతంలో ఎప్పుడో చేసినట్టుగా రైతుల తరపున ప్రభుత్వమే బీమా కట్టే బాధ్యతను తీసుకుంటే గనక చాలా వరకు ఊరటొచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇది కేవలం పైకి కనబడుతున్న ఒక చిన్న ఇష్యూ మాత్రమే. లోపలికెళ్తే వ్యవసాయానికి సంబంధించిన కష్టాలు ఎన్నున్నాయో మనకు అర్థమవుతుంది. ఏపీలో అసలు రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక డేటా చూపించి, రీసెంట్ ఇన్ఫర్మేషన్ చూపించి, కేంద్రం కన్ఫర్మ్ చేసిన లెక్క చూపించి మాట్లాడుతాను నేను. ఈ దేశంలో అత్యధిక అప్పుల భారం ఏ రైతుల నెత్తి మీద ఉంది, ఏ రాష్ట్రం అని అడిగితే సమాధానం ఆంధ్రప్రదేశ్. తెలుసా మీకు? ఏపీలో రైతుల నెత్తిన సగటున 2,45,000 అప్పు ఉందిట. ఇది దేశంలోనే అత్యధికం. దేశవ్యాప్తంగా రైతుల మీద ఎంత అప్పు ఉందో తెలుసా? సగటున 70,000. 70,000 ఎక్కడ, 2,45,000 ఎక్కడ? అంటే ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత ఎంత అవస్థ పడుతున్నాడు అని చెప్పడానికి ఈ లెక్క ఒక్కటి సరిపోతుందా? పైగా పంట ఏదైనా, సీజన్ ఏదైనా ఏంటో మరి రైతు తలరాత ఎలా ఉంది అని చెప్పడానికి మద్దతు ధర కోసం చేస్తున్న పోరాటాలు ఒక నిదర్శనం కదా. నిరంతరం చూస్తూ ఉంటాం ప్రతి సీజన్ లో. మామిడి కావచ్చు, అరటి కావచ్చు, పొగాకు కావచ్చు, ఆక్వా కావచ్చు, ధాన్యం కావచ్చు, టమాటా లాంటి తోట పంటలు కావచ్చు, ఏ పంటకైనా సరే గిట్టుబాటు ధర లేదు అని లబోదిబోమని నెత్తి కొట్టుకునే పరిస్థితి రైతులు. ఎవరైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నారు అని ఎదురుదాడి కనపడతా ఉంది. కొన్ని రోజులు మాట్లాడి సైలెంట్ అయిపోవటమే. ఆ రైతు నష్టాల్ని, కష్టాన్ని, అప్పుల్ని దిగమింగక తప్పని పరిస్థితి కదా. దానికి తోడు ఇప్పుడు కరువు వచ్చి పడింది. అంటే కష్టం ఏ స్థాయిలో ఉన్నట్టు? ఓ పక్కన కష్టం, ఇంకో పక్కన నష్టం. అన్నిటికీ మించి ఇప్పుడు కరువు దెబ్బ పడుతూ ఉండేసరికి రైతుకి ఎవరికి చెప్పుకోవాలో తెలియని, దిక్కుతోచని పరిస్థితి కదా. అందుకోసమే ఈ మధ్యన రైతు సంఘాలు ప్రత్యేకంగా సమావేశమై అసలు అన్ని రకాలుగా ఆదుకోవాలి, మేము ఉద్యమ కార్యాచరణ చేస్తాము, పోరాటానికి దిగుతాము అని ప్రకటిస్తా ఉన్నాయి. ఈ వార్తలు ఎక్కడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావు. రైతు గోడు కేవలం ఎన్నికల ముందు ఆయింట్మెంట్ రాయడానికి, సెంటిమెంట్ పండించడానికి మాత్రమే పరిమితం అవుతోంది. అంతకు మించి ఎజెండా కావట్లా, ఎస్టాబ్లిష్ అవ్వట్లా. ఎవరైనా మాట్లాడితేనేమో రాజకీయం చేస్తున్నారు, రైతులను ఆదుకుంటుంటే నష్టం చేస్తున్నారు అని సైలెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము. రైతుల్ని కరువుకో, కష్టానికో వదిలేస్తున్న పరిస్థితి కదా. ఇప్పుడు కష్టం వస్తే ఏం చేస్తారు? ఎల్నినో వచ్చింది, కరువును ఆపగలరా అని అడుగుతారు కొంతమంది. నేను మాట్లాడుతున్నది ఓన్లీ ఇప్పుడు వచ్చిన కరువు గురించి మాత్రమే కాదు, ఓన్లీ ఎల్నినో గురించి మాత్రమే కాదు. మద్దతు ధర అంతకంటే ముందు, ఇన్పుట్ సబ్సిడీ లాంటివి, పంట వేసిన తర్వాత ఏమో ఎరువులు లాంటి కొరత, ఇలా ఏ దశలో చూసినా గానీ యాతన పడే పరిస్థితే కదా. దానికి తోడు ఇప్పుడు కరువు జోడైంది. మీకు తెలుసా అసలు కరువు ఎఫెక్ట్ ఏపీ
రైతులను ఎలా కుంగదీసిందో తరాల తరబడి. రీసెంట్ హిస్టరీ, ఒక 30 సంవత్సరాల హిస్టరీని తిరిగేద్దామా? 30 సంవత్సరాల్లో తీవ్రమైన కరువు 3 సార్లు వచ్చింది. చూడండి, ఇది మనకి కళ్ళ ముందు కనిపించే డేటా, చాలా మందికి అనుభవపూర్వకంగా గుర్తున్న మాట. ఎప్పుడొచ్చిందిట ఫస్ట్ తీవ్రమైన కరువు? గత 30 ఏళ్లలో 97, 98 ప్రాంతాలు. అప్పుడు కూడా టెంపరేచర్స్ 2 డిగ్రీలకు పైగా అమాంతం పెరిగినాయిట. కరువు ఛాయలు కొన్ని ఏళ్ల పాటు రాష్ట్రాన్ని కమ్మేయటం చాలా మంది రైతులకు గుర్తుంటుంది కదా. నిన్న మొన్న ఒక ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు, ఆ టైంలో 4 ఎకరాల భూమిని సాగు చేసుకుని వీలైతే 4 రూపాయలు సంపాదించుకుందాము అని ట్రాక్టర్ కొన్నారట. వరుసగా కరువు వచ్చింది, ట్రాక్టర్కి పని లేదు, భూమిలో పంట వేసే పరిస్థితి లేదుట. అప్పులు మిగిలినాయి, ఏం చేయాలో తెలియక బడ్డీ కొట్టి పెట్టుకున్నాం. ఎల్నినో అంటే నాకు ఆ విషయం గుర్తొస్తుందబ్బా అన్నాడు. ఎంత విషాదకరమైన పరిస్థితి. పైగా 98, 99 వరుసగా 2 ఏళ్లు జనరల్ ఎలక్షన్ జరిగినాయి, చాలా మంది గుర్తుండే ఉంటుంది. అంటే రాజకీయం పండించడంలో బిజీ అయిపోయి మీడియా కూడా రైతు కష్టం గురించి రాయలే, ఎక్కడ చూపించలా. పైగా అదే టైంలో ఎగువన ఆల్మట్టి కృష్ణా డెల్టాని, కృష్ణా పరివాహక ప్రాంతాలని ఎండగట్టడం, బిగే కట్టడం మొదలైంది. డెల్టా ప్రాంతం వాళ్ళకి తెలుస్తుంది ఇప్పటికీ. ఆ టైంలో 4 ఏళ్ళు 5 ఏళ్ళు వరుసగా రెండో పంట వేసే పరిస్థితి లేక దాడవలేదు అని మాట్లాడుకునేవాళ్ళు. ఊళ్ళన్నీ పలసబడిపోయి పొట్ట చేత పట్టుకుని చెల్లా చెదిరైపోయిన రోజులు కదా. రెండోసారి తీవ్రమైన కరువు ఎప్పుడు వచ్చిందో తెలుసా? గత 30 ఏళ్లలో 2015-16 ప్రాంతం. అప్పుడు కూడా ఇంతే, వర్షాలు పడక తీవ్రమైన కరువుతో వ్యవసాయం దారుణంగా ప్రభావితమైంది కదా. పైగా రుణమాఫీ హామీ విషయంలో రైతుల ఎదురుచూపులు కూడా తీవ్రంగా ఉన్న సమయం అది. ముందు దశల వారీగా చేస్తాము అని చెప్పి 3 విడతలు కాదు 5 విడతలు అని చెప్పి రుణమాఫీ పూర్తిగా జరక్క వడ్డీ భారం పెరిగి, ఇందాక మనం మాట్లాడుకున్నామే దేశంలో ఎక్కువ అప్పు ఉన్నది ఏపీ రైతులను ఎత్తినేని. అలాంటి పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం ఆ కరువు ప్లస్ ఆ రుణమాఫీ నిలబెట్టుకోకపోవటం అనే పరిస్థితి కదా. ఇక మూడోది ఇప్పుడు వచ్చిన ఎల్నినో తీవ్రమైన కరువు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు కదా, సంవత్సరాంతం వరకు ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది అని. అంటే 2 పంటల మీద దెబ్బ పడుతుంది కదా ఈసారి. మరి ఇలాంటప్పుడు బీమా లాంటివి కొంత ఊరటిచ్చే అవకాశం ఉంది. మరి శాశ్వత ప్రాతిపదికన రైతులకి న్యాయం చేయాలి, న్యాయం జరగాలి అంటే ఏం చేయాలి? వ్యవసాయ ఉత్పత్తులకి ధర కల్పించడం కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము అని 2014లోనో ఎప్పుడో ఎన్నికల్లో హామీ ఇచ్చాం కదా. ఆ హామీని ఇప్పుడైనా అమలు చేస్తే గనక రైతులకి కాస్తో కోస్తో ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది. అగ్రి బేస్డ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గానీ, ఎక్స్పోర్ట్స్ గానీ డిమాండ్ ఉన్న చోటకి తరలించేందుకు రవాణా సౌకర్యాలు సబ్సిడీ మీద వీలైతే ఫ్రీగాను కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం లాంటి చర్యలు గానీ, కొన్ని పంటలైతే స్టోరేజ్ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ లాంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు పెంచడం లాంటివి గానీ ఇప్పటికన్నా సిస్టమేటిక్ గా చేస్తే రైతులు కాస్తో కోస్తో ఊరట పొందే అవకాశం ఉంటుంది కదా. నేను ఈ మధ్యన కీటాక్స్ లో సుబ్రహ్మణ్య స్వామి చేసిన సూచన ఒకటి చూపించా. You just create crop. I will sell it. Let the government say that. చూశారు కదా, ప్రభుత్వాలు భరోసా ఇవ్వగలిగితేనే వ్యవసాయం బాగుపడుతుంది అని ఆయన అంటూ ఉన్నారు కదా. అంటే రైతులు పండించిన పంటని ప్రభుత్వం కొనగలుగుతుంది, దళారుల చేతుల్లో దోపిడీ జరగకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది అని భరోసా వచ్చినప్పుడే వ్యవసాయం కనీసం గిట్టుబాటు అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పని ప్రభుత్వాలు ఎందుకు చేయట్లా అని ఆయన అడుగుతూ ఉన్నారు కదా. అలాంటి చర్యలు కదా ఇప్పుడు కావాలి. కరువు వచ్చినప్పుడు రివ్యూలు చేసో లేదంటే ప్రకటనలు చేసో అవగాహన కల్పిస్తున్నామో అని చెప్పో కాలం వెళ్లదీస్తే గనక రైతు కష్టం తీరే పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. పైగా ఇంకో విషాదకరమైన విషయం ఏంటో తెలుసా? మన జనాభాలో 60% రైతులు ఉన్నారు, వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి అంటాము. కానీ రైతులు రాజకీయ ఎజెండా పరంగా సింగల్ అయిపోతున్నారు. రైతుల గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అని పోలరైజేషన్ కోసం మీడియా ప్రయత్నిస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే అడ్వాంటేజ్ ని తీసుకుంటారు. మిగతా సెక్షన్స్ ఏవి మాట్లాడకపోయేసరికి రైతు వాయిస్ అనేది ప్రివైల్ కావట్లా. ఇప్పుడు సపోజ్ రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు గనక పట్టణాల్లో కూడా ఉద్యోగులు కూడా క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారనుకోండి, వ్యవసాయం విషయం ఏంటి, పరిస్థితి ఏంటి, మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని అడగడం మొదలు పెట్టారనుకోండి, రైతులకి గొంతుకొస్తుంది. చదువుకున్న వాళ్ళు కాబట్టి పట్టణ ప్రాంతాల వాళ్ళు కూడా తమ వైపు చూస్తున్నారు, మన గురించి ఆలోచిస్తున్నారు అనే థాటే వాళ్ళకి మానసికంగా దండిస్తుంది. కేవలం ఎన్నికల సమయంలోనే మాట్లాడడం కాకుండా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేగలిగితే గనక కాస్తో కూస్తో న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది కదా. అందుకోసమే రాజకీయాలతో సంబంధం లేని పెద్దలు చెంగల్రెడ్డి లాంటి వాళ్ళు మీరు మళ్ళీ మీ ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్ళిపోయే ముందు మరి ఎందుకు వాళ్ళు అప్పుల పాలవుతున్నారు, ఎందుకు మా అమ్మ బంగారం అమ్మేసింది అనేది కొంచెం ఆలోచించడం మొదలు పెట్టండి. మీ అమ్మ నాయన్ని అడిగారా అంటున్నారు కదా. అంటే పిల్లలు, మరీ ముఖ్యంగా యువత, వ్యవసాయం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే వ్యవసాయం బాగుంటేనే పాలకుల పనితీరు బెటర్ గా ఉంది అని అర్థం చేసుకుంటాం అనే మెసేజ్ ని కమ్యూనికేట్ చేయగలిగితేనే ప్రకటనలు మాత్రమే చేసి
ఊరుకోకుండా కాస్తో కోస్తో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకునేలాగా ఒత్తిడి తెచ్చిన వాళ్ళు, దృష్టి పెట్టించిన వాళ్ళు అవుతాం కదా, అవునా కదా? నేను కథ చెప్తాను అన్నాను కదా, రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు కరువు వచ్చింది అంటూ ఉన్నాం కదా. ఈ కరువుకి ఆ కథ కరెక్ట్ గా సూట్ అవుతుంది. త్రిపురనేని గోపీచంద్ రిక్షావాడు అని ఒక కథ రాశారు. మీలో చాలా మంది చదివి ఉంటారేమో. ఓ రైతు ఊళ్ళో వర్షాలు లేక, వ్యవసాయం లేక పట్టణానికి పోయి రిక్షా తొక్కుతూ ఉంటాడు, యాతన పడుతూ ఉంటాడు కుటుంబాన్ని సాకటానికి. నాకు ఈ కర్మ పట్టిందేంటి అని తలకొట్టుకుంటూ ఉంటాడు. చాన్నాళ్ల తర్వాత ఊరి నుంచి వచ్చిన ఒక స్నేహితుడు ఆ రైతుకి చెప్తాడు, మన ఊళ్ళో వర్షాలు పడినాయి, ఇప్పుడు భూమి పచ్చబడింది అనేసరికి ఆ రైతు రిక్షా హ్యాండిల్ వదిలేసి ఎగిరి గంతేస్తాడు. చిన్న కథే. నేను ఆ కథని కామెంట్ సెక్షన్ లో పెడుతూ ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. ఆ కథ ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా? గోపీచంద్ కొన్ని దశాబ్దాల కిందట రాసి ఉంటారు ఆ కథ, కానీ ఇప్పటికీ రెలవెంట్ గా కళ్ళ ముందు కనపడుతున్నట్టుంది కదా. అంటే దశాబ్దాలుగా కాలం మారింది కానీ రైతు పరిస్థితి మారలేదు అని చెప్పడానికి ఆ రిక్షావాడి కథ ఇప్పటికీ ప్రాక్టికల్ గా కనిపించడమే తిరుగులేని రుజువు కదా, అవునా కదా? అందుకోసమే కరువు అంటే వర్షాలు పడకపోవటం కాదు, కేవలం జలాశయాలు ఇంకిపోవటం కాదు, కేవలం రైతుకు మాత్రమే వచ్చిన కష్టం కాదు కదా, రాష్ట్రం మొత్తానికి వచ్చిన యాతన. అందులోనూ దేశంలో ఎక్కడా లేనంత అవస్థ మన వ్యవస్థలన్నీ మన రైతులకు మిగిల్చినవి. ఆ అవస్థను తీర్చేందుకు, సమస్యని అడ్రస్ చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి కదా. దాంతోపాటు ఎప్పుడో 2008-9 ప్రాంతంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ జరిగింది అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం కదా. దాదాపు 4 కోట్ల మందికి పైగా రైతులకి ప్రయోజనం కలిగింది అప్పట్లోనే. అలాంటి రుణమాఫీ విధానాలు కేంద్రంలోనూ రాష్ట్ర స్థాయిలోనూ తీసుకురాగలిగితే ఇమ్మీడియట్ రిలీఫ్ ఉండొచ్చు. ఆ తర్వాత సిస్టమేటిక్ చర్యలు తీసుకుంటే తప్ప రైతులకి ఈ కష్టాలు తప్పకపోవచ్చు కదా. అలా సిస్టమేటిక్ గా ఆలోచించకుండా కేవలం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఫలానా ప్రాంతానికి మాత్రమే రుణమాఫీ ఇస్తామను, లేదంటే మద్దతు ధర రావడం లేదు అని రోడ్డెక్కిన రైతులకి ఎవరన్నా సపోర్ట్ చేస్తే రాజకీయం చేస్తున్నారనో ఆరోపణలు చేసి నెట్టుకొద్దాము అనుకుంటే రైతు కన్నీరు ఇప్పట్లో ఆగదు. ఈ కరువు ప్రభావం జీవితాల్ని వెనక్కి నెట్టేస్తుంది, రైతుల్ని కూలీలుగా, పేదలుగా మార్చేస్తుంది. అలా మారకుండా ఇలాంటి ఉత్పాతాలకు అడ్డుకట్టపడాలి అంటే మనలో, జనంలో, వ్యవసాయం మట్టి వాసన తెలిసిన ప్రతి ఒక్కరిలో చలనం రావాలి. వ్యవస్థల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్.